టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య కాంపౌండ్ నుండి వస్తున్న చిత్రం తండేల్. రొమాంటిక్ డ్రామా ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. చంద్రబుడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్, రామ్ టాకీస్ రోడ్ వద్ద నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జనవరి 28 సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్. అయితే ట్రైలర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ ట్రైలర్ ప్రీల్యూడ్ వదిలారు మేకర్స్. ఇక ఈ పండుగ నుండి రాజుగాడే మన తండేల్ అంటూ తండేల్ ట్రైలర్ ప్రీలోడ్ లాంచ్ చేశారు మేకర్స్. తండేల్ అంటే ఈ రోజు తెలుస్తుందని సస్పెన్స్ లో పెట్టేశారు మేకర్స్. ఇతకి తండేల్ అంటే ఏంటనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చేదాకా ఆగాల్సిందే మరి. 2018లో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య చంద్రముండేటి కాంబోలో రాబోతున్న 3వ సినిమా. ఉప్పెన లాంటి సినిమాకు దేవి ఎంత హెల్ప్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాటలతోనే ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేశాడు. సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగించాడు. దేవి కెరీర్ లో మంచి ఆల్బమ్స్ లో అదొకటి. ఆ తర్వాత పుష్ప మినహాయిస్తే ఆ స్థాయిలో దేవి మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు తండేల్ ఆల్బమ్ చూస్తుంటే దేవి మళ్ళీ 100కి 200% కష్టపడి పాటలను కంపోజ్ చేశాడనిపిస్తుంది. ఉప్పెనలా తండేల్ చిన్న సినిమా కాదు. కాకపోతే దేవికి పనిచేసే స్కోప్ మాత్రం ఈ సినిమా ఇచ్చిందనిపిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు 3 పాటలు వచ్చాయి. బుజ్జితల్లి, హైలెస్సా. ఈ 2 పాటలు ఇన్స్టాంట్ గా హిట్ అయిపోయాయి. ఆర్కెస్ట్రా పరంగా, వోకల్స్ పరంగా ఫ్రెష్ గా ఉన్న గీతాలివి. శివుడి పాట కూడా బాగుంది. కాకపోతే బుజ్జితల్లి, హైలెస్సా వినగానే ఎక్కేసే పాట కాదు. ఈ సినిమాలో రాబోతున్న మిగిలిన పాటలు సైతం చాలా బాగా వచ్చాయని, ఈ సినిమాకు సగం బలం దేవిశ్రీ ప్రసాద్ పాటలే అని చిత్ర బృందం ధీమాగా చెప్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా వస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలెట్టేశారు. మరో 2 పాటలు ట్రైలర్ రావాల్సింది. సాయి పల్లవికి ఉన్న క్లీన్ ఇమేజ్, తనపై ఉన్న అంచనాలు ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణ. లవ్ స్టోరీలో చైతు, సాయి పల్లవి జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. దానికంటే ఈ సినిమాలో ఈ జంట మరింత చూడముచ్చటగా ఉండబోతుందని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఈ సినిమా కథలో ప్రేమ, దేశభక్తి రెండింటినీ మేళవించారు. ఆ లెక్కన బాక్సాఫీస్ దగ్గర ఓ వారం ముందే ప్రేమికుల రోజు మొదలవబోతుందన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.